సినిమాతో అలరించినా కల్కి, జాంబిరెడ్డి సినిమాలు పర్వాలేదనిపించడంతో ఈసారి నా సత్తా చూపిస్తానంటూ తీసిన హనుమాన్ పొంగల్ బరిలోకి దిగి మహేష్ కే ముచ్చెమటలు పట్టించింది. చిన్న సినిమా, మనకి పోటీ ఏముంటుందిలే అనుకున్న మేకర్స్ కి హనుమాన్ రూపంలో కంటెంట్ ఈజ్ కింగ్ అంటూ గట్టి వార్నింగే ఇచ్చాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కురిపించిన కనక వర్షానికి ఆశ్చర్యపోయిన మేకర్స్ మాకు ఓ సినిమా చేసి పెట్టవు అంటూ క్యూ కట్టారు. ఇదే క్రమంలో బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో పనిచేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా రణ్వీర్ సింగ్ కి ఓ కథ చెప్పాడు. అదే బ్రహ్మరాక్షస్. రణ్వీర్ సింగ్ తో ఫోటోషూట్ కూడా చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఆ తర్వాత మోక్షజ్ఞతో లైన్ లోకి వచ్చాడు. అది కూడా సాగుతూ ఆగడంతో ఇప్పుడు బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ ని మళ్లీ పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. గతంలోనే ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తాడని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. బ్రహ్మరాక్షస్ చేయడానికి ప్రభాస్ ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని టీ-టౌన్ లో గట్టిగానే వినిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, రాజాసాబ్లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్ స్పిరిట్ తో కాచు కూర్చున్నాడు. వీటన్నింటి మధ్యలో బ్రహ్మరాక్షస్ ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.